హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. కాషర్ల శ్యామ్ అంటే ఈ మధ్యకాలంలో ఏ సినిమాలో అయినా అంటే మనం వెతకక్కర్లేదనమాట. ఆయన ఈ పాట రాశాడా లేదనేది లేదు. ప్రతి సినిమా రాస్తూ ఉంటాడు. ఆ పాట ఏదో కూడా మనం ఈజీగా గుర్తుపట్టేయచ్చు ఆయన పేరు చూడకపోయినా కూడా. సో ఆయనకంటూ ఒక స్టైల్ని క్రియేట్ చేస్తున్నారు. ఆయన మనతో ఉన్నారు. హలో కాషర్ల శ్యామ్ గారు ఎలా ఉన్నారు? నమస్తే అన్న, బాగున్నా. మీరు బాగున్నారా? దేవుడి దయ థ్యాంక్ యూ, మంచి ఇంట్రొడక్షన్ ఇచ్చారు నాకు. వల్ల. నా పాటని, నా శైలిని గుర్తుపడుతున్నారు జనాలంటే అంతకంటే ఇంకేం కావాలి. థ్యాంక్ యూ. యాక్చువల్‌గా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే యాక్చువల్‌గా శైలజ గారు అన్నారు. అంటే మీరు ఆవిడని శివగామి అంటాం, ఆవిడ మిమ్మల్ని కట్టప్ప అంటాం. ఇదంతా ఓకే బానే ఉంది. కాకపోతే ఏంటంటే మీరన్నారు వాళ్ళు మీకన్నా చాలా పెద్దవాళ్ళు కాబట్టి ఏంటంటే ఒక గౌరవం ఉంటది. బట్ కాకపోతే ఏంటంటే జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఏంటంటే మీ మధ్య ఒక హార్మోని అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా! సో మరి అది క్రియేట్ చేయడంలో కోటి గారు గాని, శైలజ గారు గాని ఎలా అనిపించింది మీకు? వాళ్ళు ఎలా మిమ్మల్ని ఫ్రీ చేశారు? వాళ్ళతో ఎలా ఉండే డిస్కషన్స్? చాలా అసలు వాళ్ళంత జోవియల్ ఎవరు లేరన్న. వాళ్ళంత జోవియల్ ఎవరు లేరు అసలు. నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఒక కో జడ్జిగా కాకుండా ప్రతి వాళ్ళకి తెలిసిన విషయాలు చెప్తూ, నేను చెప్పే విషయాల్ని ఓహో ఇందులో ఇంత అర్థం ఉందా, ఇంత లోతుందా, లిరికల్గా కావచ్చు, లేకుంటే ఒక కంటెస్టెంట్ మనం చెప్పి వాళ్ళ వాయిస్లో వాళ్ళకు వినిపించింది ఏదో నాకు వినిపిస్తే నేను చెప్పే విధానాన్ని బట్టి. ఇప్పుడు సపోజ్ ఎవరో ఒక అమ్మాయి పాడుతుంటే నాకు పలానా లో నోట్స్ కొంచెం నాజిల్గా పాడినట్టు అనిపించిందండి, ముక్కుతో పాడినట్టు అనిపించింది అంటే, ఓహో మీరు అంత అంత కీన్గా అబ్జర్వ్ చేస్తారా, మీరు ఆ విషయం భలే గుర్తుపట్టారే, మేము అనుకున్నాం కానీ దాన్ని నోటీస్ చేయలేదు అని. ఇట్లాంటివి అంటే కొత్త విషయాల్ని చెప్తూ, నేను ఏదన్నా అడిగితే కూడా వాళ్ళు నాకు చెప్తూ, అట్లా అసలు చాలా అద్భుతమైన వ్యక్తులండి. అయితే యాక్చువల్‌గా ఈ మధ్య కాలంలో ఏంటంటే తెలంగాణ సాంగ్స్ గాని, తెలంగాణ కల్చర్‌లో ఉన్న సాంగ్స్ గాని, యాస ఉన్న సాంగ్స్ గాని ఎక్కువైనయి. సో, అది ఒక రకంగా దానికి ఎవరన్నా అంటే మాత్రం కాసర్ల శ్యామ్, కేర్ ఆఫ్ అడ్రస్ కాసర్ల శ్యామ్ గారు అయిపోయారు. సో, అది ఒక రకంగా ఏంటంటే ప్లస్, మైనస్ కూడా కదా! అంటే తెలంగాణ పాటలే రాస్తారనేది ఒకటుంటది. అది రాయడం అనేది మీకు ప్రతి సినిమాలో కంపల్సరీగా ఉంటది కాబట్టి 'డీజే టిల్లు' లాంటివి బ్లాక్ బస్టర్ సినిమాలో కూడా రాస్తారు. సో, దీన్ని ఎలా చూస్తారు మీరు? ఈ కైండ్ ఆఫ్ లేదన్న, అంటే తెలంగాణ పాటకి కమర్షియల్‌గా గుర్తింపు నేను తేవచ్చు గానీ, దానికి ఆద్యులు చాలామంది ఉన్నారు. చాలామంది రచయితలు. వాళ్ళ బాటలో నేను వచ్చాను. కమర్షియల్‌గా నా పాటలు హిట్ అయ్యి తెలంగాణకి ఆ భాషకు, యాసకు గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉంది. బట్ అన్నీ రాస్తున్నాను. ఇప్పుడు అన్ని పాటలు ఇస్తున్నారు. చాలా మంచి పాటలు రాస్తున్నాను అని చెప్పి అందరూ గుర్తించి, మొన్న రీసెంట్‌లీ వచ్చిన 'డార్లింగ్‌లో' రాసిన పాటలకు గానీ, లేకుంటే నాకు కొన్ని మెలోడీస్ ఉన్నాయి. 'ఓరి దేవుడాలో' గానీ, అంతకుముందు కొన్ని పాటలకు గానీ, ఓహో ఈ పాటలన్నీ మీరు రాశారా అని. అంటే రచయిత అంటే అన్ని పాటలు రాయగలడు అనే ఒక నమ్మకాన్ని వాళ్ళు మనకు ఇస్తూనే మంచి పాటలు నాతో రాయించుకుంటున్నారు. అంటే మీరు వాడే పదాలు గాని, వాటి పదును గాని, లేదంటే ఇద్దరి మధ్య రొమాన్స్ గాని చూపించేటప్పుడు అంటే హద్దు దాటని ఒక పదాలు గాని వాడతారు కదా! మరి అంటే ఇప్పుడు అందరూ అంటుంది ఏంటంటే 'దేవరా' లాంటి సినిమాలో గనక కాసర్ల శ్యామ్ గారు ఉండుంటే గనక ఒక రేంజ్‌లో ఉండేది. అంటే ఇప్పుడు బాలేదని కాదు నేనేది. సో, అంటే ఎలా అనిపిస్తుంది ఇలాంటి 'దేవరా' లాంటి సినిమాలు, ఇలాంటి అప్రోచెస్ అంటే ఎందుకు ఇదవ్వట్లేదు? అంటే ఒక 'ఎన్టీఆర్' గారికో, 'చిరంజీవి' గారికో వస్తాయండి తప్పకుండా. చిరంజీవి గారికి ఆల్రెడీ 'భోలాశంకర్' రాశా నేను. అది సరే, సినిమా రిజల్ట్ వల్ల మన పాటలు పెద్దగా జనాల్లోకి దూసుకుపోలేదేమో. నా ఒక రచయితగా పెద్ద సినిమా రాయాలని అందరికీ ఆశగా ఉంటది. అందులో ఎన్టీఆర్ గారికి రాయాలని నాకు చాలా ఇష్టం. అందులో ఈ మధ్య ఎన్టీఆర్ గారు టిల్లు స్క్వేర్ ఫంక్షన్‌లో శ్యామ్ గారి పాటలు నాకు బాగా ఇష్టం. ఊరు పల్లెటూరు నాకు చాలా ఇష్టం అని చెప్పడం చాలా సంతోషంగా ఉంటది. కొన్నిసార్లు ఒక మనిషికి తనకున్న అనుబంధం గానీ, లేదా వాళ్ళు మన విజన్‌ని అర్థం చేసుకుంటారు అన్నప్పుడు టీమ్ సెట్ అయ్యి ఉంటది గదా! అట్లా ఖచ్చితంగా ఉంటారు. మనం ఆ టీమ్‌ని నేను గుర్రంతో పోలుస్తాం మనం. అంటే మామూలుగా నాకు గెలుపు గుర్రం. శ్రీహరి చెప్పేవాడు నాకు ఈ మాట. ఆ గుర్రం మనది, మన 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 మూవ్‌మెంట్‌ని, మన మూవ్‌ని అర్థం చేసుకొని రైట్ కంటే రైట్ పోతే, లెఫ్ట్ పోతే మన ప్రయాణం సుగమం అవుతది. అట్లాంటప్పుడు కొంతమందితో ఉంటాయి. ఇప్పుడు శివ గారి ఆలోచనలు రామజోగ అన్న బాగా అర్థం చేసుకుంటారు. హ్మ్. అట్లా ఒక రకమైన ప్రయాణం ఉంటది. అది ఖచ్చితంగా వచ్చినప్పుడు కుదురుతది. అంటే ఇప్పుడు 'ఎన్టీఆర్' గారి నోటే వచ్చింది యాక్చువల్‌గా 'శ్యామ్' గారి పాటలంటే నాకిష్టమని. ఇప్పుడు 'దేవరా' ఆల్రెడీ బయట ఎలా ఉందో చూస్తున్నాం. మన టాక్ గాని, దానికి ప్రీ కలెక్షన్స్ గాని, ఇవన్నీ గాని. మరి 'దేవరా 2'కి రాసే అవకాశం ఏమన్నా ఉందా? ఎలా ఒకవేళ వస్తే? ఖచ్చితంగా వెయిటింగ్‌లో ఉంటాము. వస్తే ఎందుకు రాయము తప్పకుండా. కానీ మంచి బజ్ ఉంది. పాటలు కూడా మంచి హిట్ అయ్యాయి. అసలు ట్రైలర్ కూడా అంత అద్భుతంగా ఉంది. నేను ఈగర్లీ వెయిటింగ్ అన్నట్టు. అసలు నిజంగా తారక్ గారంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా అభిమానం. నాకు మహేష్ బాబు గారు, తారక్ గారు. ఎందుకంటే అంటే నేను ఆ ఏజ్ టర్మ్‌లోంచి నేనొచ్చి పెరుగుతూ వాళ్ళని చూస్తూ చూస్తూ వచ్చిన, అంటే నేను పెరుగుతా ఉన్న వాళ్ళు వచ్చి చేయడం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి వాళ్ళ మీద ఒక తెలియని ఒక అభిమానం ఏర్పడింది నాకు.
సినిమా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మొత్తానికి ఈ సీజన్కి జడ్జి కింద కూడా వచ్చారు. యాక్చువల్గా మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని జడ్జి కింద చూడడం. ఖచ్చితంగా ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే ఈ సీజన్ అంటే 15 సీజన్స్ ఎంత పెద్ద హిట్ అయినాయో ఈ 16వ సీజన్ వాటిని మించి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు కొంతమంది కంటెస్టెంట్లు కొత్తగా సింగర్స్ అవడమే కాదు, మీరు కూడా జడ్జిగా కూడా పాస్ మార్కులుగా డిస్టింక్షన్ తెచ్చుకోవాలి. ఖచ్చితంగా తప్పకుండా మంచి మాట మీరు కరెక్ట్ చెప్పారు. నేను జడ్జిగా కూడా నేను డిస్టింక్షన్లో పాస్ అయ్యి చూపిస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. Thank you. యా.